ఏపీలో అధికార విపక్షాల మధ్య పోటాపోటీ కార్యక్రమాలతో రాజకీయ వేడి రాజుకుంటుంది. రేపు అమరావతి వేదికగా సుపరిపాలనపై కూటమి నేతలు భారీ బహిరంగ సభను తలపెట్టారు. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జూన్ 9 నుంచి 15 వరకు ప్రత్యేక ఉత్సవాలు జరుపుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీకి చెందిన కీలక నేతలు ఈ సభలో పాల్గొంటున్నారు. 24 నెలల పాలనలో సాధించిన 24 కీలక విజయాలు, సంస్కరణలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కూటమి నేతలు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇదే రోజు వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు పిలుపునివ్వడం పొలిటికల్ హీట్ పెంచుతుంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో జూన్ 4 నుంచి వైసీపీ నిరసన ఆందోళన నిర్వహిస్తుంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు, ధర్నాలతో ఈ కార్యక్రమాన్ని ముగించనుంది. చివరి రోజు విస్తృత స్థాయిలో నిరసనలను జనంలోకి తీసుకువెళ్లాలని వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. దీంతో ఒకే రోజు అటు కూటమి, ఇటు వైసీపీ నేతల కార్యక్రమాలు హోరెత్తనున్నాయి. రేపే ఆంధ్రప్రదేశ్లో వేసవి సెలవులు ముగిసి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. దీంతో పోలీసులకు బందోబస్తు ఏర్పాటు పెను సవాలుగా మారింది.